మీరు ఏమన్నా అనుకోండి, ఎవరు చూస్తారు నా వీడియోస్? అందుకే ఐ ఫెయిల్ టు డూ వీడియోస్. అందరికీ నచ్చకపోవచ్చు, యాప్ 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 ఓకే, స్టోరేజ్ తింటుంది తప్ప ఏమీ లేదు. ఇక్కడ నీష్ అన్నప్పుడు ఇలా నీష్ అని రా, ఇది ఒక పెద్ద ఫా నాకు. ఆబ్వియస్లీ నేనేం చేయట్లేదు కాబట్టి రావట్లేదు. ఈ 100 daysలో ఏం జరిగిందంటే, వాట్ వాస్ యు సేయింగ్? ఎవరమ్మా వీళ్ళంతా ఇట్లా వచ్చి చుట్టాలు చూసేస్తారేమో నన్ను, పేజ్ డిలీట్ చేసేస్తా. 30 days ఛాలెంజ్ నా అంటే ఉంటారని నా ఫీలింగ్. ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. ప్రతిసారి నేను ఓకే ఈ ఛానల్లో ఏదైనా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ సీ అ లిటిల్ గ్రోత్. లైక్ ఫస్ట్ 500 views వస్తే ఎగ్జైట్ అయ్యేదాన్ని, అండ్ దెన్ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఇట్ విల్ బీ లైక్ అసలు గ్రోత్ ఉండేది కాదు, అండ్ అసలు వ్యూస్ వచ్చేవి కాదు. It kind of demotivated me. And then I realized after some time, after all these years, అసలు నాకు చేయాలనుకున్నది నాకు ఒక పర్పస్ కోసం కాదు. I just wanted to generate some passive income. That was my main goal, and seeing no results in very little span of time, I'm like getting very demotivated అని అనిపించి ఐఎమ్ టేకింగ్ దిస్ as a challenge. అట్లీస్ట్ ఒక 30 days కన్సిస్టెంట్గా ఉండి ట్రై చేద్దామని చెప్పని డిసైడ్ అయ్యాను. సో హియర్ ఐ యామ్. సో నాకు వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇనీషియల్గానే ఫస్ట్ వీడియోలోనే ఏంటి ఇంత మాట్లాడి ప్రాబ్లమ్స్ చెప్తున్నానని అనుకోవద్దు. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై కెమెరా అండ్ ఐమ్ స్పీకింగ్. సో ఇనీషియల్గా నేను ఆగిపోవడానికి రీజన్, ఐ హ్యాడ్ టు పిక్ ఎ నిష్. బేసికల్లీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే ఒక నీష్ వల్లే వెళ్తుంది అని చెప్పని ఐ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అనమాట. అండ్ ఐ డోంట్ నో వాట్ టు పిక్. నాకు ఒక నీష్ అంటూ లేదు. వై ఇంత రెస్ట్రిక్షన్ ఎందుకుందో నాకు తెలియదు. ఈచ్ టైమ్ ఐ గాట్ స్టక్ టు పిక్ అప్ ఎ నీష్. దట్స్ వేర్ ఐ ఫెయిల్ టు డూ వీడియోస్. ఒకటి చేద్దామని ఇవ్వాలనిపిస్తుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐఎమ్ లైక్, ఓ నో నో నో, ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియా, బట్ కెన్ ఐ డూ దట్ ఇన్ దిస్ ఛానల్? నో. అలా చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతూనే ఉంది. అండ్ మై సెకండ్ ప్రాబ్లమ్ వాస్, నేను ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని నీట్గా మాట్లాడి అప్పుడు పోస్ట్ చేద్దాము అని చెప్పని అనుకున్నా. దట్ నెవర్ హ్యాపెన్. దట్ రియలీ నెవర్ హ్యాపెన్. నేను ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నా సరే, ఓకే బ్యాక్గ్రౌండ్ సెట్ అయింది, అండ్ ఐ గాట్ దిస్ మైక్, అండ్ ఐ గాట్ దిస్ లైట్, అండ్ ఐ హ్యావ్ మై ఫోన్. కానీ what is the content I have? I really don't know, because I failed to pick a niche. ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం రెండు కోరిలేట్ అయినాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అన్ని ఆబ్స్టికల్స్ ఎదుర్కొన్నా నేను, నాట్ టు కంటిన్యూ. దట్ వాజ్ మై మిస్టేక్. సో దట్ వాజ్ ద సెకండ్ ప్రాబ్లమ్ దట్ ఐ ఫేస్డ్. ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ని తీసుకొచ్చి నువ్వు ఒక నీష్లో ఫిట్ ఇన్ అవ్వు, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ మోర్ అవుట్ ఆఫ్ ఎనీ ప్లాట్ఫామ్ అని అంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. అఫ్ కోర్స్ నా లైఫ్, నా ఎక్స్పీరియన్సెస్ అండ్ మై థాట్ ప్రాసెస్ అండ్ థింకింగ్ అది అందరికీ నచ్చకపోవచ్చు. ఒక నీష్లో ఉంటే తొందరగా ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు అని చెప్పని it is okay, but fitting in a niche is really difficult. And my third problem was, కొంచెం ఎడిటింగ్ నేర్చుకున్నాక పోస్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ యు నో, ఐ రికార్డెడ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ ఈ ఇయర్ సంక్రాంతి కూడా నేను రికార్డ్ చేశాను, సంక్రాంతి వ్లాగ్స్ అని కూడా. ఐ థాట్ ఐ కుడ్ ఎడిట్, కొంచెం ఎడిటింగ్ చేసి నీట్గా అన్ని పోస్ట్ చేద్దాము అని చెప్పని. అండ్ దానికి టూల్స్ అని అవని ఇవని ఐ ఆల్వేస్ లుక్ ఫర్ పర్ఫెక్షన్. లైక్ కంప్లీట్ పర్ఫెక్షన్ ఉండాలి, మంచిగా చేయాలి, మంచిగా ఎడిటింగ్ అన్నీ చేసి అప్పుడు పోస్ట్ చేద్దాం అని చెప్పని అనుకున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని అదంతా నాకు అవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టాక్ కాబట్టి నా డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేద్దామని చెప్పని అనుకున్నాను. అండ్ అది కూడా ఫెయిల్ అయింది, బికాజ్ ఎడిటింగ్ నేర్చుకుందాం అని చెప్పని అట్లా వేరే పనులు రావటం, అటు వెళ్ళటం ఇట్స్ ఓవర్. ఎడిటింగ్ సంగతి పక్కన పెడితే అవన్నీ నా స్టోరేజ్ తింటుంది తప్ప ఏమీ లేదు.
ఓకే. సో, అట్లా గూడా కొన్ని ఆపేసాను. సరే యూట్యూబ్ ఇట్లా కొంచెం వ్యూస్ రాట్లేదు. ఇట్లా సబ్‌స్క్రైబర్స్ కూడా రాట్లేదు. ఆబ్వియస్లీ నేనేం చేయట్లేదు కాబట్టి రాట్లేదు. సరే రావట్లేదు, నేను చేయటానికి ఏమీ సెట్ అవ్వట్లేదు అని చెప్పని ఓకే లెట్స్ ఫోకస్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఫస్ట్. అక్కడ కొంచెం ఫాలోవర్స్ తెచ్చుకొని అప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ మీద ఫోకస్ చేద్దాము. అండ్ ఐ కెన్ ఆస్క్ మై ఫాలోవర్స్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ టు ఫాలో ఆన్ మై యూట్యూబ్ అని చెప్పని అనుకున్నా నేను. ఐ కెన్ ఆస్క్ మై ఫాలోవర్స్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ టు ఫాలో ఆన్ మై యూట్యూబ్ అని చెప్పని అనుకున్నా నేను. 100 డేస్ ఛాలెంజ్ తీసుకున్నా. ఈ 100 డేస్‌లో ఏం జరిగిందంటే ఐ పోస్టెడ్ లైక్ 100 రీల్స్. ఓకే. మోర్ దాన్ 100 రీల్స్ కూడా నేను పోస్ట్ చేశాను. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ డిజాస్టర్. 2000, 3000 కొన్నైతే 1000 ఒక్కటి ఎక్కడో ర్యాండమ్‌గా ఒక 10,000 నాకు హైయెస్ట్ వ్యూస్ వచ్చింది 32,000. ఈ ప్రాసెస్‌లో నాకు ఇన్‌స్టాగ్రామ్ గూడా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటమ్మా అని ఎతుక్కుంటే అగైన్ ఇట్ సర్కిల్స్ బ్యాక్స్ టు నీష్. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సో బేసిక్‌గా ఇక్కడ నీష్ అన్నప్పుడు ఇలా నీష్ అని రావాలి. సో దిస్ ఇస్ మై ఎడిటింగ్ థింకింగ్. బట్ నేను అది ఖచ్చితంగా చేయను అనుకుంటున్నా. నేను యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ చేస్తానని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఆబ్వియస్లీ ఎవరు చూస్తారు నా వీడియోస్, అందుకే నేను ఎవరు చూడరు కాబట్టి నేను పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. సో చెప్పు, అట్లా ఏదో ఏదో ఒక్కటి చెప్పు. వాట్ వాస్ యు సేయింగ్? యాప్. ఓకే. ఈ పనుల్లో కనిపించలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమైందంటే నేను ఒక జాన్రా అనుకున్నాను. సరే ఇన్‌స్టాగ్రామ్ అయితే కొంచెం ఈజీ ఏమో అని అనిపించి ఒకటి ఫిక్స్ అయ్యి అట్లా చేసుకుంటా వచ్చాను. ఏమైంది ఎస్థెటిక్స్ కొంచెం అట్లా ఏదో చిన్నగా చేసుకుంటూ వచ్చాను. చిన్న ఎడిట్స్, చిన్న కొటేషన్స్ అట్లా. కొన్ని రోజులకి మంచిగానే గ్రోత్ వెళ్తుంది కదా అని చెప్పని అనుకున్నా. అండ్ సడన్‌లీ నాకు గ్రోత్ డ్రాప్ అవుతుంది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఓకే ఇట్లా కాదు, అందరూ ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పని ఆ రోజు అప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న సౌండ్, ఆ రోజు అప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ తీసుకొని ఐ స్టార్టెడ్ ర్యాండమ్‌లీ డూయింగ్ షిట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇట్ టర్న్డ్ ఔట్ టు బి షిట్ యాజ్ ఆల్వేస్. అది షిట్టీగానే తయారైపోయింది ఆ పేజ్ కూడా. అండ్ మధ్యలో ఐ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ మ్యూజిక్ సొసైటీ. దాని రిలేటెడ్ మ్యూజిక్ సొసైటీ అంటే ఒక జామింగ్ క్లబ్ స్టార్ట్ చేశాను అనమాట. జామింగ్ క్లబ్కు రిలేటెడ్ అన్నీ కూడా నా పేజ్లో కూడా పోస్ట్ చేయడం వల్ల నా ఆల్గోరిథం అంతా అనమాట. నా ఆల్గోరిథం అంతా షెడ్ ఎక్కేసింది అనమాట. షెడ్కి వెళ్ళిపోయింది. టోటలీ ఇన్‌స్టాగ్రామ్ అయితే డెడ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ 100+ రీల్స్ పోస్ట్ చేసినా సరే ఐ డిడ్ంట్ ఈవెన్ గెయిన్ 500 ఫాలోవర్స్. అది కూడా 1 year అవుతుంది ఆల్మోస్ట్. సో ఎవ్రీథింగ్ దట్ ఐ టచ్ ఐ యామ్ ఫెయిలింగ్. సో మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూట్యూబ్. ఐ డిసైడెడ్ ఏది ఎట్లున్నా సరే ఐ విల్ ట్రై టు బీ కన్సిస్టెంట్. ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 30 days ఐ వాంట్ టు, అంటే షార్ట్స్ పోస్ట్ చేస్తే ఎక్కువ విజిబిలిటీ ఉంటుందని నాకు తెలుసు. బట్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఇప్పటి వరకు మోస్ట్లీ అన్ని షార్ట్సే పోస్ట్ చేశాను. ఐ డోంట్ థింక్ దే ఆర్ వర్కింగ్ అవుట్. ఒకసారి 4K వ్యూస్ వచ్చినాయి. దట్ వాజ్ మై హైయెస్ట్ అనుకుంటా. 500, 600. ఎవరమ్మా వీళ్ళంతా ఇట్లా వచ్చి హాయ్ ఐ క్రియేటెడ్ మై ఛానల్ అండ్ ఐ వోక్ అప్ టు 10K వ్యూస్, 10K ఫాలోవర్స్ అండ్ 10K సబ్స్క్రైబర్స్, 100K సబ్స్క్రైబర్స్. ఓ మై గాడ్, ఐఎమ్ సో జెలస్. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ జస్ట్ ప్రెటీ ప్రివిలేజ్ అని కూడా అనిపిస్తుంది. ఐ నో ఇట్స్ మై పెట్టి థింకింగ్, బట్ ఓకే లెట్స్ గెట్ బ్యాక్ టు వాట్ ఐ వాజ్ సేయింగ్. సో ఒక 30 days కన్సిస్టెంట్గా ఐ విల్ బీ పోస్టింగ్ లాంగ్ వీడియోస్ అలోన్. ఎలాగో వ్యూస్ రావని నాకు తెలుసు. నోబడీ మైట్ బీ వాచింగ్. అండ్ నా ఫోర్స్ఫుల్ ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే యూ గాట్ టు హియర్ మై యాప్. బట్ అదర్ దాన్ దట్ ఐ హోప్. నాకు ఒక భయం కూడా ఉంది యూట్యూబ్లో, ఆల్ మై చుట్టాలు చూసేస్తారేమోనని. చుట్టాలు చూసేసి ఏంటి అన్ఎంప్లాయిడ్ అనేది ఇట్లా వచ్చి యూట్యూబ్లో అన్ని మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని జడ్జ్ చేస్తారని కొంచెం, అంటే ఇఫ్ వి మేక్ ఇట్ ఓకే, ఇఫ్ వి డోంట్ మేక్ ఇట్
they'll judge and కొంచెం ఓకే ఓకే ఐ డోంట్ నో ఇఫ్ ఐల్ మేక్ ఇట్ ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ మేక్ ఇట్ అన్ని ఆర్కైవ్ చేస్తా, పేజ్ డిలీట్ చేసేస్తా. ప్రస్తుతానికి అయితే పోస్ట్ చేస్తా అంతే. 30 days ఛాలెంజ్. తీసుకున్నా. అండ్ ఇది కూడా నేను ఒక మిడ్ నైట్ వచ్చిన మోటివేషన్తో లేసాను నేను. ఇందాకే మ్యాగీ తిన్నా, 2 o'clock అవుతుంది ఆల్మోస్ట్. ఇట్లా లైట్ పెట్టేసుకుని, అండ్ ఆల్సో నాట్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మై ఓన్ స్కిన్. సో యా, ఇదంతా స్నాప్ ఫిల్టర్. ఇదంతా సీ దట్. మీరు ఏమన్నా అనుకోండి, నేను స్నాప్ ఫిల్టర్తోనే పోస్ట్ చేస్తాను. చాలా థాట్స్ ఉన్నాయి నాకు బేసికలీ. నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను, చాలా థాట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి నా ఒపీనియన్స్ అట్లా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. ఫర్ నెక్స్ట్ 30 days you will get to see this face. బాయ్ గైస్. కొత్తగా చూస్తుండే, ఐ మీన్ అఫ్ కోర్స్ కొత్తగానే చూసుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఎమ్ రియలీ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ మై షెల్. చాలా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇట్స్ రియలీ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. చాలా బిగ్ థింగ్ నాకు ఇది. ఇంతసేపు ఒక వీడియో కోసం మాట్లాడటం. బయట బాగానే మాట్లాడతాను కానీ it's really big thing for me. So please do subscribe to my channel if you are interested in my whatever niche. Yeah, నాలంటారు ఉంటారని నా ఫీలింగ్. ఎక్కడొక్కడ ఉండే ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.